హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ, మళ్ళీ రోడ్ ట్రిప్కి ప్లాన్ చేసాము. సో ఈసారి ఏంటంటే కొంచెం ఎగ్జైటింగ్ ఉండాలనేసి గోవా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. ఈ యథావిధిగా మా రెండు కార్లు, ఒకటి స్కార్పియో ఎన్, XUV700, ఈ రెండు కార్లలో మళ్ళీ మా ఫ్యామిలీతో గోవాకు ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్గా 5 AM బయలుదేరదామని నిన్న డిస్కషన్స్లో అంతా రెడీ అయిపోయి మార్నింగ్ 5 గంటలకు బయలుదేరదామని ప్లాన్ చేశాం. కానీ కారు ఇప్పుడు తీస్తున్నా నేను. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 8 అయిపోయింది. మ్యాప్ ప్రకారము 14 hours చూపిస్తుంది. ఈ ప్రకారము మేము 2కో 3కో గోవాకు చేరుతాము. ఎందుకంటే ఫ్యామిలీతో మనం 14 hours పోలేము. బికాజ్ ఒక మినిమం 3-4 hours ఈ మధ్యలో బ్రేక్స్కి అవసరం. పిల్లలు అంతా ఉన్నారు కదా, అండ్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే బెస్ట్. సో మేము ప్లాన్ ఏం చేంజ్ చేసామంటే, స్ట్రైట్గా గోవా వెళ్ళే బదులు హంపి వెళ్ళిపోయి, కొంచెం డైవర్ట్ అయినా సరే హంపి వెళ్ళిపోయి హంపి కూడా చూసుకొని ఒకరోజు నైట్ స్టే ఉండి హంపి నుండి గోవా వెళ్తే బెటరు అని ప్లాన్ చేసామన్నమాట. సో ఆ పాయింట్లోనే నౌ వీఆర్ డ్రైవింగ్ టువర్డ్స్ హంపి. ఇప్పుడు కృష్ణా రివర్ దాటుతున్నాం అన్నమాట. సో ఇక్కడ చిన్న బ్రేక్ ఇచ్చాము, షార్ట్ బ్రేక్. ఇది శక్తి నగర్ అనమాట. ఇది కర్ణాటకలో ఉన్నాం మేము ఆల్రెడీ, రాయచూర్ దగ్గర. ఇదేంటంటే రాయచూర్ థెర్మల్ పవర్ స్టేషన్ ఇదన్నమాట మనం చూస్తున్నది. ఇక్కడ థెర్మల్ పవర్ ప్రొడక్షన్ అవుతుంటుంది. ఇది కర్ణాటక స్టేట్కి ఈ కరెంట్ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆ ఫన్నెల్స్ అంతా. అసలు మనకు స్క్రీన్లో తక్కువ కనిపిస్తున్నాయి కానీ చాలా హైట్ ఉంది ఆ ఫన్నెల్స్. శక్తినగర్ దాటిన తర్వాత ఇంకా లంచ్ బ్రేక్ ఇచ్చామన్నమాట. దిస్ ఈజ్ అవర్ లంచ్ బ్రేక్. కర్ణాటకలో లంచ్ అవుతూ ఉంది. వెల్కమ్ టు హంపి. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మాయా ప్రపంచం అదే హంపి. హంపిలోకి అడుగు పెట్టగానే కనిపించేది భారీ రాళ్లతో నిండిన అద్భుతమైన ల్యాండ్స్కేప్. ప్రకృతి అందాలు, చరిత్ర గొప్పదనం, శిల్పకళల మహిమ ఇవన్నీ ఒకే చోట కలిసిన ప్రదేశమే హంపి. ఎప్పుడూ ఒకప్పుడు ఇది మహా సామ్రాజ్యమైన విజయనగర ఎంపైర్ యొక్క రాజధానిగా వెలిగింది. హంపి మధ్యగా ప్రవహించే ఈ తుంగభద్ర నది ఈ ప్రాంతానికి మరింత అందాన్ని ఇస్తుంది. ఈవినింగ్ టైంలో హంపి కొండలపై కనిపించే ఈ బ్యూటిఫుల్ దృశ్యం చూడండి, నిజంగా మాటల్లో చెప్పలేని అందం. తుంగభద్ర నది బ్రిడ్జి మీద మా 2 కార్లు దూసుకుపోతున్నాయి. 14వ శతాబ్దంలో ఈ నగరము దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన మరియు శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటన్నమాట. అద్భుతమైన చరిత్ర, ప్రకృతి అందాలు మరియు శిల్పకళల కారణంగా హంపిని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించారు. అదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రతి సంవత్సరము ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ అద్భుత నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ సీనరీస్, ఈ రాళ్ల మధ్యలో ఈ ప్రకృతి అందాలను అన్నీ చూస్తూ మేము హంపిలోని విరూపాక్ష టెంపుల్కి రీచ్ అయ్యాము. హంపిలో ఉన్న ఈ విరూపాక్ష ఆలయము భారతదేశంలోని అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయము ప్రధానంగా శివుడి విరూపాక్ష స్వరూపానికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం చరిత్ర వందల సంవత్సరాల ముందే విజయనగర సామ్రాజ్యానికి ఉన్నప్పటికీ విజయనగర సామ్రాజ్యం వచ్చిన తర్వాత దీనికి అత్యంత వైభవంగా
అభివృద్ధి చేశారు. ఆలయ గోపురము దాదాపు 50 మీటర్ల ఎత్తుతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారుగా వీడియోలో ఎంత హైట్ ఉంటుందంటే అది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది మనకి. హంపి ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలు శిథిలాలుగా మారినా కూడా విరూపాక్ష ఆలయం మాత్రం ఇప్పటికీ పూజలు జరుగుతూనే ఉంటుందన్నమాట. సజీవంగా ఈ దేవాలయము కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజలు చేయించుకుంటున్న ఆలయంగా ఇది బాగా ప్రసిద్ధి. సో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మరియు పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే చరిత్ర, భక్తి మరియు అద్భుతమైన శిల్పకళ కలిసిన పవిత్ర ప్రదేశమే ఈ హంపిలోని విరూపాక్ష ఆలయం. ఇక్కడితో డే 1 వీడియో అయిపోయింది. పార్ట్ 1 వీడియో ఎండ్ అనమాట. సో ఇంకా మేము హోటల్స్ కూడా ఆన్లైన్లో ఏం బుక్ చేయలేదు, డైరెక్ట్గా వెతుక్కుందాం అనేసి వచ్చేసాము. సో వీ నీడ్ టు చెక్ ఇన్ టు ద హోటల్. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేయండి. సెకండ్ పార్ట్ మాత్రం చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎగ్జైటింగ్గా. చాలా కష్టపడి మంచి క్వాలిటీతో తీశాను. గైడ్ని కూడా హైర్ చేసుకొని ఈ వీడియోలో ఈ టెంపుల్ని మేము చూసాము అక్కడ హంపీలో. సో తప్పకుండా పార్ట్ 2 వీడియో కోసము మీరు చూడడానికి తప్పకుండా ప్రయత్నించండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.